ప్రపంచంలో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. వాటిలో సాగ్రాడా ఫామిలియా కూడా ఒకటి. సాగ్రాడా ఫామిలియా ప్రపంచ వాస్తుశిల్ప చరిత్రలోనే అత్యంత విశిష్టమైన అద్భుతమైన కట్టడాల్లో ఒకటి. ఇది స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న చర్చ్. నిర్మాణం ప్రారంభమై 143 సంవత్సరాలకు పైగా గడిచినా ఇప్పటికీ పూర్తిగాని ఈ చర్చ్ మానవ సృజనాత్మకతకు, భక్తికి, ఓర్పుకు ప్రతీకగా నిలుస్తోంది. సాగ్రాడా ఫామిలియా అంటే పవిత్ర కుటుంబం అని అర్థం. క్రైస్తవ ధర్మంలో యేసుక్రీస్తు, మేరీమాత, సెయింట్ జోసెఫ్లను పవిత్ర కుటుంబంగా భావిస్తారు. ఈ భావన ఆధారంగానే ఈ చర్చ్ రూపుదిద్దుకుంది. సాగ్రాడా ఫామిలియా నిర్మాణం 1882లో ప్రారంభమైంది. మొదట్లో ఇది సాధారణ గోతిక్ శైలిలో నిర్మించాలనే ఆలోచన ఉండేది. కానీ 1883లో యువ వాస్తుశిల్పి యాంటోనీ గౌడీ ఈ ప్రాజెక్టును స్వీకరించిన తర్వాత సాగ్రాడా ఫామిలియా రూపురేఖలే మారిపోయాయి. గౌడీ తన ప్రత్యేక శైలితో, ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన డిజైన్లతో ఈ దేవాలయాన్ని ప్రపంచంలోనే ఎవరికీ సరితూగని కట్టడంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. తన జీవితంలో చివరి దశలో గౌడీ పూర్తిగా ఈ ఆలయానికే అంకితమయ్యారు. ఇతర ప్రాజెక్టులను వదిలేసి సాగ్రాడా ఫామిలియానే తన జీవిత లక్ష్యంగా భావించారు. యాంటోనీ గౌడీ దృష్టిలో ఈ చర్చ్ కేవలం ఒక ఆరాధనా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం, ప్రకృతితో మనిషి సంబంధానికి ప్రతిరూపం. అందుకే ఈ ఆలయంలోని ప్రతి స్తంభం చెట్లలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద అరణ్యంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. గౌడీ ప్రకృతి దేవుడి సృష్టి అని నమ్మేవారు. అందువల్ల ప్రకృతిలో ఉన్న ఆకారాలన్నింటినీ ఈ నిర్మాణంలో వినియోగించారు. సాగ్రాడా ఫామిలియాలో 3 ప్రధాన ముఖభాగాలు ఉన్నాయి. మొదటిది నేటివిటీ ఫసాడ్. ఇది యేసుక్రీస్తు జన్మను సూచిస్తుంది. ఈ భాగం అత్యంత అలంకార భరితంగా జీవంతో నిండిన శిల్పాలతో ఉంటుంది. పక్షులు, మొక్కలు, జంతువులు, మానవ ముఖాలు అన్నీ కలగలిసి జీవనోత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి. రెండోది ఫ్యాషన్ ఫసాడ్. ఇది యేసుక్రీస్తు సిలువు వేయబడిన దుఃఖభరిత ఘట్టాలను చూపిస్తుంది. ఇందులో శిల్పాలు కఠినంగా, గట్టి గీతలతో తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. మూడోది గ్లోరీ ఫసాడ్. ఇది యేసు మహిమను, మానవుని రక్షణ మార్గాన్ని సూచిస్తుంది. ఈ భాగం ఇప్పటికీ పూర్తిగా నిర్మాణ దశలోనే ఉంది. ఈ చర్చిలో మొత్తం 18 గోపురాలు నిర్మించాలని గౌడీ ప్రణాళిక రూపొందించారు. వీటిలో 12 గోపురాలు యేసు శిష్యులను సూచిస్తాయి. 4 గోపురాలు సువార్తకులను సూచిస్తాయి. ఒక గోపురం మేరీ మాతకు అంకితం కాగా అతి ఎత్తైన గోపురం యేసుక్రీస్తును సూచిస్తుంది. పూర్తయ్యాక యేసు గోపురం ఎత్తు సుమారు 1725 మీటర్లు ఉంటుంది. గౌడీ అభిప్రాయం ప్రకారం మనిషి నిర్మించిన కట్టడం ప్రకృతి సృష్టి కన్నా ఎత్తుగా ఉండకూడదు. అందుకే సమీపంలోని కొండల ఎత్తు కన్నా తక్కువగా ఈ గోపురాన్ని రూపకల్పన చేశారు. అయితే గౌడీ 1926లో అకస్మాత్తుగా మరణించారు. అప్పటికి ఈ చర్చిలో ఒక చిన్న భాగమే పూర్తయింది. ఆయన వదిలి వెళ్లిన నమూనాలు, డ్రాయింగ్స్, ప్లాస్టర్ మోడళ్ల ఆధారంగా తరువాతి తరాల వాస్తుశిల్పులు నిర్మాణాన్ని కొనసాగించారు. కానీ స్పానిష్ సివిల్ వార్ సమయంలో గౌడీకి సంబంధించిన అనేక నమూనాలు ధ్వంసమయ్యాయి. దాంతో నిర్మాణం మరింత నెమ్మదిగా సాగింది. అయినప్పటికీ గౌడీ ఆలోచనలను గౌరవిస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. సాగ్రాడా ఫామిలియా నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కాకుండా పూర్తిగా విరాళాలపైనే ఆధారపడ్డారు. ప్రపంచం నలుమూల నుంచి వచ్చే సందర్శకులు కొనుగోలు చేసే టికెట్లు, దాతల విరాళాలే ప్రధాన ఆదాయ వనరులు. అందువల్ల ఈ నిర్మాణం చాలా నెమ్మదిగా సాగింది. అయితే ఆధునిక కాలంలో కంప్యూటర్ డిజైన్, 3D మోడలింగ్ వంటి సాంకేతికతలతో పనులు కొంత వేగం పుంజుకున్నాయి. 2010లో పోప్ బెనెడిక్ట్ ఈ దేవాలయాన్ని పవిత్ర బసిలికాగా ప్రకటించారు. అప్పటి నుంచే ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా నిర్మించబడకపోయినా ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సాగ్రాడా ఫామిలియా కేవలం మతపరమైన కట్టడమే కాదు, ఇది ఒక గొప్ప కళాఖండం. శతాబ్దాలుగా సాగుతున్న ఒక సృజనాత్మక ప్రయాణం. తరతరాల శిల్పులు, కళాకారులు కలిసి ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న అరుదైన ఉదాహరణ ఇది. అందుకే యునెస్కో సంస్థ సాగ్రాడా ఫామిలియాలోని కొన్ని భాగాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ చర్చ్ను సందర్శిస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు రంగురంగుల గాజు కిటికీల ద్వారా పడే కాంతి, స్తంభాల మధ్య విరాజిల్లే నిశ్శబ్దం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. సాగ్రాడా ఫామిలియా మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మహత్తర లక్ష్యాలు ఒక్కరి జీవితకాలంలో పూర్తి కాకపోయినా ఆలోచన నిజాయితీగా ఉంటే తర్వాతి తరాలు దానిని కొనసాగిస్తాయి అని. యాంటోనీ గౌడీ తన జీవితంలో సాగ్రాడా ఫామిలియా నిర్మాణం పూర్తి కావడం చూడలేకపోయారు. అయినప్పటికీ ఆయన కళ నేటికీ సజీవంగానే ఉంది.
సగ్రాడా ఫమిలియా ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందడంలో యునెస్కో పాత్ర ఎంతో కీలకమైంది. శతాబ్ద కాలానికి పైగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఈ దేవాలయానికి లభించిన అంతర్జాతీయ గౌరవం దాని గొప్పతనాన్ని స్పష్టంగా చాటుతుంది. మానవ సృజనాత్మకతకు, ఆధ్యాత్మికతకు, కళాత్మక దృష్టికి ప్రతీకగా సగ్రాడా ఫమిలియాను యునెస్కో గుర్తించింది. 1984లో యునెస్కో వర్క్స్ ఆఫ్ యాంటోనీ గౌడీ అనే శ్రేణి కింద బార్సిలోనాలోని కొన్ని గౌడీ కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఇది ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్నప్పటికీ యునెస్కో ఈ కట్టడాన్ని గుర్తించడం విశేషం. సాధారణంగా పూర్తయిన నిర్మాణాలకే ఈ గౌరవం లభిస్తుంది. కానీ సగ్రాడా ఫమిలియా విషయంలో దాని ఆలోచనల గొప్పతనం, కళాత్మక విలువ, మానవ చరిత్రలో దాని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని యునెస్కో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత సగ్రాడా ఫమిలియా ప్రపంచ దృష్టిని మరింత ఆకర్షించింది. యునెస్కో గుర్తింపు సగ్రాడా ఫమిలియాకు మరింత బాధ్యతను కూడా తెచ్చిపెట్టింది. దీన్ని కాపాడడం, గౌడీ ఆలోచనలకు భంగం కలగకుండా నిర్మాణాన్ని కొనసాగించడం, భవిష్యత్ తరాలకు దీన్ని సురక్షితంగా అందించడం అనేది ఒక ప్రపంచ బాధ్యతగా మారింది. అంతిమంగా చెప్పాలంటే సగ్రాడా ఫమిలియాను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం దాని శిల్పకళకు దక్కిన అత్యున్నత గౌరవం. ఇది ఒక అపూర్వమైన మానవ సృష్టి అని, కాలాన్ని దాటి నిలిచే విలువలు ఇందులో ఉన్నాయని ప్రపంచం అధికారికంగా అంగీకరించిన ఘట్టం. అందుకే సగ్రాడా ఫమిలియా కేవలం బార్సిలోనాకి మాత్రమే గర్వకారణం మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికి చెందిన ఒక అమూల్య వారసత్వం అది.